నెయ్యి పాలు ఏమాత్రం లేని కంపెనీలు, అలాంటి కంపెనీలు కెమికల్ ఏ విధంగా తయారు చేస్తారు గాడోని అలాంటి కంపెనీలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 19 ఆగస్టు టెండర్ నిబంధనలు సడలింపు చేశారు. 250 కోట్లకు టర్న్ ఓవర్ తగ్గించారు. 4 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం కూడా తగ్గించారు. 250 కోట్లు తగ్గించారు. 4 లక్షల లీటర్లు కూడా తగ్గించారు. బోలేబాబా డైరీ మారిన ఆర్ష్ ఫ్రెష్ డైరీ, అక్కడి నుంచి ఆర్ష్ ఫ్రెష్ డైరీ ఒకటి వాళ్ళు తీసుకొని అర్హత లేదని ముందుగానే తేల్చారు. తేల్చిన తర్వాత 70,000 కేజీల నెయ్యి సేకరణకు టెండర్లు పెంచి టీటీడీ పాల సేకరణ లేదని ఆర్ష్ ఫ్రెష్ డైరీ బిడ్ తిరస్కరించారు. 27,200 కేజీల ఆవు నెయ్యి కొనుగోలుకి వైష్ణవి సంస్థకే సప్లై ఆర్డర్ ఇచ్చారు. 1 లీటర్ మిల్క్ సప్లై ప్రొక్యూర్ చేయని సంస్థకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 21 జూలై సెప్టెంబర్ 28లో బోలేబాబాగా మారిన ఆర్ష్ ఫ్రెష్ సంస్థ, బోలేబాబా సంస్థనే ఆర్ష్ ఫ్రెష్ గా మారి అక్కడి నుంచి కల్తీకి ఆర్ష్ ఫ్రెష్ డైరీ ఫుడ్స్ నూనె సరఫరా కొనడం ఎన్ని చేశారు. తప్పు చేసింది వాళ్లే, ఇప్పుడు మళ్ళా తప్పుడు ప్రచారం చేసింది వీళ్ళే. వీళ్ళ నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు. రోజుకు ఒక మాట మాట్లాడుతుంది.